అమరారామం గురించి వివరించిన శంకరశాస్త్రి కాస్త విరామం తర్వాత పంచారామాలలో రెండవది అయిన ఆరామం దాక్షారామం గురించి చెప్పదలిచి తన ముందు కూర్చున్న సోమరాజుతో ఇలా అన్నాడు. నాయనా సోమరాజు, పంచారామాలలో మొదటిది అయిన అమరారామం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రెండవది అయిన దాక్షారామం గురించి చెబుతాను, శ్రద్ధగా విను అనగానే సోమరాజు వినమ్ర భావంతో ఇలా అన్నాడు. అలాగే గురువుగారు, చెప్పండి. వినాలని నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది. అనగానే శంకరశాస్త్రి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సోమరాజు, ఈ రెండవ ఆరామం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దగ్గరలో ఉన్న దాక్షారామం అనే గ్రామంలో ఉంది. ఇది కూడా చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం చోళరాజుల కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతూ ఉంది. ఇది పంచారామాలలో చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. ఇక ఇక్కడి స్థల పురాణం గురించి చెబుతాను, విను అనగానే సోమరాజు ఇలా అన్నాడు. చెప్పండి గురువుగారు, శ్రద్ధగా వింటాను. అనగానే శంకరశాస్త్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు. దక్షయజ్ఞం సమయంలో ఆహ్వానం లేకుండా వచ్చినందుకు కూతురు సతీదేవిని అవమానించి అల్లుడైన పరమశివుడిని రకరకాలుగా తండ్రి దక్షుడు దూషించినందుకు ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అగ్నిలోకి దూకి ఆహుతైన విషయం నీకు తెలుసు కదా. తెలుసును గురువుగారు. అగ్నిలో ఆహుతైన సతీదేవి మృతదేహాన్ని శివుడి భుజంపై వేసుకుని తాండవ నృత్యం చేస్తుంటే ముల్లోకాలన్నీ ఆ నృత్యం వేడికి గజగజలాడిపోయాయి, చిగురుటాకుల్లా వణికిపోయాయి. అవును కదా, శివుణ్ణి శాంతింప చెయ్యడానికి, ముల్లోకాలను ఆపద నుండి కాపాడుకోవడానికి మరో మార్గం లేక మహావిష్ణువు శివుని భుజం మీద సతీదేవి మృతదేహాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చెయ్యగా అవి భూమి మీద 108 ముక్కలుగా వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అందులో ముఖ్యమైన శరీర భాగాలు 18 చోట్ల పడగా అవే అష్టాదశ శక్తిపీఠాలుగా భూమిపైన ప్రసిద్ధి కాంచాయి. అవును గురువుగారు. అయితే ఆ 18 ముఖ్యమైన శరీర భాగాలలో ఒకటి దాక్షారామంలో పడి మాణిక్యాంబ శక్తిపీఠంగా రూపుదిద్దుకుంది. అయితే దీనికి పంచారామానికి సంబంధం ఏమిటి గురువుగారు? ఆ అక్కడికే వస్తున్నాను సోమరాజు. కూతురు తన కారణంగా అగ్నికి ఆహుతి అయిందని, ఆ కారణంగా దక్షునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దక్షుడు దాని నివారణ కోసం బ్రహ్మ గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమైన బ్రహ్మ ఇలా అన్నాడు. దక్ష, నువ్వు చింతించకు. నీకు అంటిన బ్రహ్మహత్యా పాతకం నీ కర్మ ఫలితం. స్వామి, దాని నివారణకు ఒక మార్గమే లేదా? ఉన్నది దక్ష, చెబుతాను, జాగ్రత్తగా విను. చెప్పండి స్వామి. తారకాసురుని సంహార సమయంలో కుమారస్వామి శివుని ఆత్మలింగాన్ని ఛేదించడం వలన అది 5 ముక్కలై భూమి మీద 5 ప్రాంతాల్లో పడింది. అందులో ఒకటి దాక్షారామం అనే గ్రామంలో పడింది. నీవు ఆ ఆత్మలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి శివుని పూజించు. అందువలన నీ బ్రహ్మహత్యాపాతకం యొక్క దోషం నివారణ అవుతుంది. అటులేని స్వామి. నీకు అల్లుడైన పరమశివుని దూషించావు. అతని భార్య అయిన నీ కూతురు సతీదేవి దుర్మరణానికి కారణమయ్యావు. దక్ష, ఆ పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఈ సృష్టి మొత్తము అతడే బోలాశంకరుడు. అతన్ని పొగిడిన వారికి కరుణించి వరమిస్తాడు, తెగిడిన వారికి శిక్షిస్తాడు. కుమారస్వామిచే ముక్కలు కాబడిన ఒక ముక్క అయిన శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నిన్ను పరమశివుడు కరుణిస్తాడు. నువ్వు ప్రతిష్ఠించి పూజించిన ఆ క్షేత్రం భవిష్యత్తులో నీ పేరున పంచారామాలలో ఒకటిగా దాక్షారామం క్షేత్రంగా పేరు పొందుతుంది అని బ్రహ్మ చెప్పగానే దక్షుడు భూమిపైకి వచ్చి బ్రహ్మ చెప్పిన ప్రాంతంలోని శివలింగాన్ని గుర్తించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి శాస్త్రోక్తంగా శివుణ్ణి పూజించి శివైక్యం చెందాడు.
దక్షుడు ప్రతిష్ఠించిన శివలింగం కావడం వలన ఆ క్షేత్రానికి దాక్షారామమని పేరు వచ్చింది. తదుపరి కాలక్రమేణా ఆ దాక్షారామం కాస్త ద్రాక్షారామంగా మారి ప్రస్తుతము అలాగే పిలువబడుతూ నిత్య పూజలు అందుకుంటున్న మహిమాన్వితమైన గొప్ప క్షేత్రం ఆ ద్రాక్షారామం. గురువుగారు, ఈ క్షేత్రాన్ని గురించి ఇంకా విశేషాలు ఏమైనా ఉంటే చెప్పండి. అయితే విను. ఈ దాక్షారామం భీమేశ్వరాలయం 2 అంతస్తుల ఆలయం. ఇందులోని శివలింగం స్ఫటిక శిలతో తయారు చేయబడింది. ఈ శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఏదో బౌద్ధ స్తూపంలోని ఆయక స్తంభంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతమంతా ఒకప్పుడు బౌద్ధమత ప్రాభావం ఉండింది కాబట్టి. కానీ పౌరాణికులు మాత్రం అది శివుని మహిమ యొక్క ప్రభావమని, అందువలన అక్కడి శివలింగం పెరిగి పెరిగి పెద్దదై పై అంతస్తులోకి ప్రవేశించిందని చెప్తారు. అందుచేతనే ఇక్కడ భీమేశ్వరుడు క్రింది అంతస్తులో కాకుండా పై అంతస్తులో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ శివుడు విభూతి ప్రియుడు. ప్రతి భక్తుడు తప్పనిసరిగా విభూతి నుదుటిన ధరించి శివునికి విభూతితో అభిషేకం చేస్తారు. అందువలనే పై ఆలయంలోనికి ప్రవేశ ద్వారం ముందు పెద్ద విభూతి డబ్బా ఒకటి ఉంటుంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆ డబ్బాలో విభూతి తీసుకుని నుదుట ధరించడమే కాకుండా శరీరానికి కూడా అలదుకొని హరహర మహాదేవ శంభో శంకర అని జయజయధ్వానాలు చేస్తూ లోపలికి వెళ్లి అక్కడ శివలింగానికి పూజలు చేసి ఆరాధిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ. శివపంచాక్షరిని ఎంత జపిస్తే అంత మధురంగా ఉంటుంది. అవును నాయనా, ఈ సృష్టి మొత్తం శివమయం. ఈ ప్రకృతి అంతా ఆ పరమేశ్వరుని ఆధీనంలోనే ఉంది. గురువుగారు, ఈ దాక్షారామం గురించి ఇంకా విశేషాలేమైనా ఉన్నాయా? ఇంకా ఇక్కడ ఏ ఉపాలయాలున్నాయి? అది కూడా వివరిస్తాను, శ్రద్ధగా విను. ఈ ఆలయం విశాలమైన ఆవరణలో తూర్పు ముఖంగా ఉంది. ఈ ఆలయం గర్భగృహంలో భీమేశ్వరుడు దర్శనం ఇస్తూ భక్తులను ఆశీర్వదిస్తుండగా స్వామికి ఎడం వైపున మాణిక్యాంబ అమ్మవారును, కుడివైపున నవగ్రహాలు, ముందు భాగాన అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో నందీశ్వరుడును, ఆ నందీశ్వరుని తర్వాత ఎత్తైన ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభానికి కుడిభాగంలో వినాయకుడిని కొలువై ఉన్నారు. ఇక మాణిక్యాంబ అమ్మవారికి వాయవ్య భాగంలో అనేక స్తంభాలతో విరాజిల్లే సోమమండపం ఉంటుంది. ఈశాన్య భాగంలో మనకి కాలభైరవుడు దర్శనం ఇస్తూ భక్తులను అలరింపచేస్తుంటాడు. గురువుగారు, మీరు దాక్షారామం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్తుంటే ఎప్పుడెప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శిస్తానా అని తహతహగా ఉంది. సోమరాజు, ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం దాగి ఉంది. అది కూడా చెబుతాను, విను. ఏంటది గురువుగారు? త్వరగా చెప్పండి. దాక్షారామం పవిత్రమైన శివక్షేత్రంతో పాటు గొప్ప శక్తిపీఠం కూడా. భారతదేశంలో 18 శక్తిపీఠాలున్నాయి. వాటిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 4 పీఠాలున్నాయి. వాటిలో ఒకటి దాక్షారామంలో ఉన్న మాణిక్యాంబ శక్తిపీఠం. మిగిలినవి శ్రీశైలంలోని భ్రమరాంబికా శక్తిపీఠం, ఇంకొకటి పీఠికాపురం, అదే ఇప్పటి పిఠాపురంలో పురోహితగా శక్తిపీఠంగా పిలువబడుతున్నది. ఇక 4వది అలంపూరులోని జోగులాంబ శక్తిపీఠం. మిగిలిన 14 శక్తిపీఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నాయి. అప్పుడు సోమరాజు ఇలా అడిగాడు, గురువుగారు, అసలీ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? కాస్త వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న సోమరాజు, విను. తండ్రి దక్షుడు చేసిన అవమాన భారంతో అగ్నిప్రవేశం చేసి మరణించిన సతీదేవి మృతదేహాన్ని శివుడు భుజం మీద వేసుకుని ప్రళయ తాండవం చేస్తుండగా
లోకాలని కాపాడాలనే ఉద్దేశంతో శ్రీహరి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండించగా ఆమె శరీరంలోని 18 అంగాలు 18 ముక్కలుగా భూమి మీద 18 చోట్ల పడి అవే శక్తిపీఠాలుగా వెలుగొందాయి. ఆ శక్తిపీఠాలలో 4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఉండడం విశేషం. ఆ విధంగా ప్రసిద్ధి చెందిన దాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని అర్చకులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. ఇక్కడ ప్రత్యేక పూజలే కాకుండా దసరా నవరాత్రి మహోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి త్రిలింగ దేశమని పేరు తెచ్చిన 3 ప్రసిద్ధ శివలింగాలలో దాక్షారామ భీమేశ్వర స్వామి శివలింగం ఒకటి కాగా, శ్రీశైల మల్లికార్జున లింగం రెండవది. ఇక మూడవది ప్రస్తుతం తెలంగాణలోని కాళేశ్వర శివలింగం. ఇది నాయన సోమరాజు, అమరమైన పంచారామాలలో రెండవది అయిన దాక్షారామం కథా కమామేషు సంపూర్ణ స్థల పురాణం విశిష్టత. ఇక మూడవది అయిన సోమారామం గురించి కాస్త విరామం తీసుకుని తర్వాత చెప్పుకుందాం నాయన. మిత్రులారా, ఇది పంచారామాలలోని రెండవది అయిన ద్రాక్షారామం ప్రాశస్త్యం. ప్రతి మనిషికి దైవ చింతన, దైవ ప్రార్థన అవసరం. అది మనసుకి ప్రశాంతతని, శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మన హిందూ మతం, మన పురాణాలు చాలా గొప్పవి. వాటిని మర్చిపోయి మరుగున పడేయకండి. ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తానికి ముందే, అంటే సూర్యోదయానికి ముందే ఒక అరగంట ఓంకారం నాభిలోంచి వచ్చేలా ఉచ్చరిస్తూ యోగాభ్యాసం చెయ్యండి. అలా చెయ్యడం వలన మనసు, శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు హిందూ ధర్మాన్ని, పురాణాలను చెప్పండి. భగవద్గీత చదవడం అలవాటు చెయ్యండి. మిత్రులారా, హైందవ ధర్మాన్ని కాపాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్లను తప్పక పంపండి. ధన్యవాదాలు.